నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో మగవాళ్ళ ప్రాబ్లమ్స్ చూస్తుంటాను. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీ సేవా రోడ్డు మంజుసుధ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 దాకా చూస్తుంటాను. ఆదివారం కూడా పేషెంట్లను చూస్తుంటాను. ఛానల్కి మిత్రులు అడుగుతున్నారు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ స్పర్మ్ కౌంట్ టెస్ట్ గురించి చెప్తాను. కనీసం 3 రోజులు భార్యాభర్తలు దూరంగా ఉన్న తర్వాత సెమెన్ తీయాలి. హోమ్ కలెక్షన్ ఈజ్ ద బెస్ట్ కలెక్షన్. హోమ్ కలెక్షన్లో తీసుకున్నది 20 నిమిషాల లోపల ల్యాబ్కి ఇవ్వాలి. కొన్ని ల్యాబులలో రిసెప్షనిస్టులు చాలా కర్సరీగా ఉంటారు. సెమెన్ వచ్చింది అక్కడ పెట్టిపో అంటారు. అలా కాకుండా దాన్ని ఇమీడియట్గా ఎవరైతే టెస్ట్ చేస్తారో వాళ్ళకి పంపించమని చెప్పాలి. వాళ్ళు ఇమీడియట్గా దాన్ని తీసుకొని మైక్రోస్కోప్ కింద పెట్టుకొని చూడాలి అది లిక్విఫైడ్ అయిందా లేదా. ఒక్కొక్కసారి సెమీ సాలిడ్ జెల్లీ లాగా ఉంటుంది, అది మళ్ళీ ఫ్లూయిడ్ లాగా అయితేనే వాళ్ళు టెస్ట్ చేస్తారు. బై ఛాన్స్ ఒకవేళ లిక్విఫాక్షన్ టైం ఎక్కువ తీసుకుంటే వాళ్ళు దాన్ని కొన్ని మెథడ్స్లో చుట్టూ ఉన్నటువంటి యాక్టివ్ ఫైబర్స్ని బ్రేక్ చేసి తీసుకొని వాళ్ళు చేస్తారు. సో అవి చూసిన తర్వాత వాళ్ళకు రిపోర్ట్ ఇస్తారు. చాలా ల్యాబ్స్లో ఫ్రక్టోజ్ అనేది ల్యాబ్ రిపోర్ట్ రాదు. అన్ఫార్చునేట్లీ విజయ డయాగ్నోస్టిక్ వాళ్ళు ఫ్రక్టోజ్ బాగానే రాసి పెడతారు. సో సెమెన్ కౌంటు ఎస్పెషల్లీ అజోస్పర్మియా సెమెన్ లేదు అన్నప్పుడు ఫ్రక్టోజ్ ఉందా లేదా అనేది వెరీ వెరీ క్రూషియల్. ఫ్రక్టోజ్ కూడా లేదు, స్పర్మ్స్ కూడా లేవు అన్నప్పుడు సామాన్యంగా ఇజాక్యులేటరీ డక్ట్ అబ్స్ట్రక్షన్ అనే ఒక కండిషన్ ఉంటుంది. దాన్ని చిన్న సర్జరీ ద్వారా కుట్లు లేకుండా భగవంతుడి చిన్న న్యాచురల్ హోల్ నుంచే దాన్ని కట్ చేసి ఓపెన్ చేసి సెమెన్ చేయొచ్చు. నాకు ఒక పేషెంట్కు ఆ సర్జరీ అయిన తర్వాత 2 పిల్లలు కూడా పుట్టారు. సో సెమెన్ కౌంట్ చూసినప్పుడు ఎందుకు తక్కువ ఉంది, యూజువల్గా చాలా వరకు కారణం మనకు తెలియదు. కొద్దిమందిలో థైరాయిడ్ తక్కువ ఉండొచ్చు, కొద్దిమందిలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తక్కువ ఉండొచ్చు, డిహెచ్ఈఏ తక్కువ ఉండొచ్చు. ఇట్లా ఏది తక్కువ ఉన్నది అనేది మనం గమనించుకోవాలి. దానికి సరైన ట్రీట్మెంట్ ఇస్తే కొద్దిపాటి వస్తుంది. యూజువల్గా మగవాళ్ళ స్క్రోటమ్ ఈజ్ హైలీ సెన్సిటివ్ టు టెంపరేచర్. మీరు వేడి నీళ్ళు స్నానం చేయండి, కిందికి వేలాడబడతాయి బాల్స్. చల్లటి నీళ్ళు స్నానం చేయండి, పైకి మూవ్ అవుతాయి. శరీరంలో ఏ భాగం కూడా కదలిక లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు మీద మీరు వేడి నీళ్ళు పోసినా అంతే ఉంటుంది, చల్లటి నీళ్ళు పోసినా అంతే ఉంటుంది. కానీ స్క్రోటమ్ అలా కాదు. వేడి నీళ్ళు పోసినప్పుడు అది కిందికి వేలాడుతుంది. ఎందుకు వేలాడుతుంది అంటే భగవంతుడి సృష్టిలో ఈ టెస్టికల్స్ బాల్స్కి మగవాళ్ళకు ఉన్నదానికి ఈక్వల్గా ఓవరీస్ అని ఉంటాయి. అవి ఆడవాళ్ళ కడుపులో ఉంటాయి. అవేమీ కదలవు. వాటికి టెంపరేచర్ ఎక్కువ ఉన్నా కూడా అవి విత్స్టాండ్ కాగలవు. కానీ ఈ టెస్టికల్స్ మాత్రం టెంపరేచర్ సెన్సిటివ్, బాడీ టెంపరేచర్ కన్నా ఎప్పుడు తక్కువ ఉండాలి. అందుకోసం అది వేలాడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాట్ రైస్ ప్లేట్లో పెట్టుకున్నారనుకోండి, వెంటనే తినాలనుకుంటే దాన్ని ఒక స్పూన్తో మనం స్ప్రెడ్ చేస్తాం. స్ప్రెడ్ చేసినప్పుడు అది చల్లారుతుంది. అలాగే భగవంతుడు ఈ టెస్టికల్స్ని స్ప్రెడ్ చేస్తారు, స్క్రోటమ్ను స్ప్రెడ్ చేస్తారు. స్ప్రెడ్ చేసినప్పుడు అది చల్లారుతుంది. ఒకసారి చల్లారిందంటే దాంట్లో స్పర్మ్స్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది. సాధ్యమైనంత వరకు మగపిల్లలు రూమ్ టెంపరేచర్ నీళ్ళతో చేయాలి. పొరపాటున ఎప్పుడైనా కొంచెం హాట్ వాటర్తో చేయాల్సి వస్తే లాస్ట్కు ఫ్యూ మినిట్స్ మళ్ళీ చల్లటి నీళ్ళతో కూడా చేయాలి, రూమ్ టెంపరేచర్తో చేయాలి. ఆడపిల్లలు వేడి నీళ్ళు చేసినా నష్టం లేదు, కానీ మగపిల్లలు మాత్రం సాధ్యమైనంత తక్కువ వేడి చేయాలి. సానా బాత్ లాంటివి అసలు చేయకూడదు, స్టీమ్ బాత్ అంటారు, అట్లాంటివి అసలు చేయకూడదు. సో రూమ్ టెంపరేచర్ ఈజ్ ద బెస్ట్ టెంపరేచర్. ఆర్ కొంచెం చల్లగా ఉన్నా నష్టం ఏమీ లేదు. కొద్దిమందికి థైరాయిడ్ అనే ఒక వ్యాధి ఉంటుంది. ఆ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కోల్డ్ ఇంటాలరెన్స్ అంటారు. వాళ్ళు ఏమాత్రం చలిని తట్టుకోలేరు. అట్లాంటి వాళ్ళు ఉంటే కొద్దిపాటి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసినా పర్వాలేదు. కానీ లాస్ట్ ఫ్యూ మినిట్స్ కనీసం స్క్రోటమ్ మీదనైనా 4 మగ్గుల నీళ్లు పోసుకోవాలి. అయితే లైఫ్ స్టైల్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్పర్మ్ కౌంట్కి. ఒకటేమో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అలవాటు ఉండాలి, అది కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మ్యారథాన్ రన్ అక్కర్లేదు. సో 15 to 20 మినిట్స్ రన్ చేయగలిగి ఉండాలి. లేదా స్కిప్పింగ్, ఇందాక నేను చెప్పినట్టు ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్. మీరు నెట్లో ఏరోబిక్ ఎక్సర్సైజ్ అని టైప్ చేస్తే మీకు వెరైటీ ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కనబడతాయి. ఈ ఎక్సర్సైజ్ తర్వాత అండర్వేర్స్. చాలామంది అనుకుంటారు టైట్ అండర్వేర్ వేస్తే చాలా గొప్పగా ఉంటుంది. అడవిలో చీతా ఉంటుంది, విపరీతమైన స్పీడ్తో అది రన్ చేయగలదు. దానికి ఎవడు అండర్వేర్ వేయరు. నిజానికి ఏ జంతువులు కూడా అండర్వేర్ వేసుకోవు. మనుషులు కూడా అండర్వేర్ ఎందుకు వేసుకోవాలి అంటే మనం కాపాడుకోవాలి కనుక, సోషల్లీ ఇది ఇన్హిబిటెడ్ కనుక వాళ్ళు బట్టలు వేసుకోవాలి. అంతేగాని టైట్ బట్టలు వేసి దాన్ని గుంజి కట్టి పెడితే ఆ ప్రెషర్కు కూడా వేటర్ఫీ అవుతాయి. నా దగ్గర చాలామంది రెజ్లర్స్ కూడా వస్తారు. ఇంతలా మజిల్స్ 130 kg బరువు ఇలా రాగానే వాళ్ళు డోర్ బోల్ట్ పెట్టి సార్ అంటాడు. అంటే ఏమీ లేదు అని అర్థం. వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి లంగొట్టి కట్టుకొని మరి 10-12 ఏళ్ల నుంచే వాళ్ళు చాలా శ్రమపడి బాడీని పెంచుకుంటారు. మజిల్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి. దురదృష్టవశాత్తు ఆ హై ప్రెషర్ వల్ల టెస్టికల్స్
సరిగా గ్రో కాక సెక్స్లో కూడా ఇబ్బంది పడుతుంటారు. సో ఒకటేమో ఎక్సర్సైజ్, 2 బట్టల గురించి చెప్పాను, 3 సైక్లింగ్ కానీ హార్స్ రైడింగ్ కానీ ఉంటే మానేయాలి. హార్స్ రైడింగ్లో ఏమిటంటే ప్రెషర్ పడుతుంది, ఆ ప్రెషర్కు ఫ్రీక్వెంట్గా టచ్ అయిపోయి దాని నుంచి రావాల్సినటువంటి హార్మోన్స్ అవన్నీ సరిగా రావు. ఇది చాలా ఏళ్ళ కిందనే కొన్ని కంట్రీస్లో అబ్జర్వ్ చేశారు. ఈజిప్ట్లో పెపైరస్ అంటారు, మన తాటాకులాగానే వాళ్ళు కొన్ని ఆకుల మీద రాసుకున్నారు. ఎవడైతే హార్స్ రైడ్ చేస్తాడో వాడి కింద ఉన్న సర్వెంటు డే అంతా వాడు సర్వెంటు. ఈ హార్స్ మీద రైడ్ చేసిన గొప్ప వ్యక్తి అమీర్ నైట్ కల్లా వాడు సెక్స్ చేయలేకపోతే వాడి సర్వెంట్నే పిలిచి మరి నువ్వు సెక్స్ చేయరా అనేవాడు. సో దిస్ ప్రాబ్లమ్ షుడ్ నాట్ అక్కర్. కనుక హార్స్ రైడింగ్, సైక్లింగ్ మానేయాలి. 2 వీలర్ నడుపుకోవచ్చు, నష్టం లేదు. 2 వీలర్స్ కూడా కొన్ని స్పెషల్ వెహికల్స్ ఉంటాయి. ఎప్పుడైనా బ్రేక్ వేస్తే అది స్క్రోటం వెళ్ళి దానికి తగులుతుంది. నాకు పేషెంట్లు చెప్తారు, సార్ పల్సర్ ఏదో అట్లాంటి పేరు ఒకటి ఉంది సార్, దాని మీద వెళ్ళినప్పుడు నాకు చాలా ఇబ్బంది అవుతుంది. బ్రేక్ వేసినప్పుడు స్క్రోటం వెళ్ళి ముందు వైపు ఆ సీటుకు తగలకూడదు. సీట్ మస్ట్ బి ఫ్లాట్గా ఉండాలి. కొద్దిమంది సీట్లకి ఇలా మనం గుర్ర మీద వేసే జీన్ లాగా ఇలా ఉంటుంది. అట్లాంటి వాటికి వాళ్ళ ప్రమాదం ఉంటుంది. సో ఎక్సర్సైజ్ చేయాలి, వేడి నీళ్ళు స్నానం చేయకూడదు, టైట్ అండర్వేర్ వేసుకోకూడదు. ఇంటికి రాగానే అండర్వేర్ తీసేసి లూజ్ పైజామా కానీ లుంగి కానీ వేసుకోవాలి. టైం దొరికినప్పుడల్లా ఒక ప్లాస్టిక్ కవర్లో ఐస్ ముక్కలు వేసుకొని తొడల మీద కానీ బాల్స్ మీద కానీ పెట్టుకోవాలి. ఇకపోతే ఏం తినాలి అని, తిండితో పెద్ద ఇంపార్టెన్స్ లేదు, అయినా కూడా కొన్ని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నట్స్ తినచ్చు, బాదము, పల్లీలు కూడా. బాదం అఫోర్డ్ చేయలేని వాళ్ళు పల్లీలు తినచ్చు. పల్లీలలో ముఖ్యంగా పైన ఉన్నటువంటి రెడ్ కలర్ లేయర్ ఉంటుంది, దాంట్లో చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి. పల్లీలను నానబెట్టుకొని తినచ్చు. దానిమ్మ పళ్ళు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దానిమ్మ పళ్ళల్లో టెస్టోస్టెరాన్కి కావాల్సినటువంటి హార్మోన్కి కావాల్సినటువంటి స్టిమ్యులస్ దొరుకుతుంది. సో ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఎస్పెషల్లీ దానిమ్మ పళ్ళు, తర్వాత రకరకాల నట్స్. ఫుడ్ కన్నా కూడా మోర్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. మీరు గమనించే ఉంటారు, బీదవాళ్ళకి చాలామంది పిల్లలు ఉంటారు, మొదలే బీదవాళ్ళు, దానికి తోడు పిల్లలు కూడా ఎక్కువ. ఎందుకు అంటే వాడికి రిలాక్స్ అవ్వడానికి డబ్బు ఉండదు. ఈ కాలంలో ఒకసారి సినిమా హాల్కి వెళ్తే కూడా 1000 రూపాయలు అవుతున్నాయి. సో ఫ్యామిలీతో వెళ్తే 1500, 2000 దాకా అవుతుంది. వాళ్ళకి వేరే ఎంటర్టైన్మెంట్ ఉండదు, శృంగారమే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. తర్వాత బీదవాళ్ళు అయ్యేసరికి దే కెనాట్ అఫోర్డ్ సానా బాత్, స్టీమ్ బాత్, ఇవన్నీ వాళ్ళు చేయలేరు. తర్వాత బరువు కూడా ఎక్కువ ఉండదు, ఎందుకంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. తినడానికి ఎక్కువ డబ్బులు ఉండవు, ఎక్కువ ఫుడ్ ఉండదు, అందుకని విపరీతమైన ఒబేసిటీ అవి కూడా ఉండవు. సన్నగా పీలబడిపోయి ఉన్నా కూడా వాళ్ళకు రిప్రొడక్టివ్ కెపాసిటీ బాగానే మెయింటైన్ అవుతుంది. దట్ ఈస్ ద నేచర్. సో డబ్బులు లేని వాళ్ళకి అసలు పిల్లలు లేరు, డబ్బులు ఉన్న వాళ్ళకే పిల్లలు ఉన్నారంటే ప్రపంచంలో అసలు పని చేసే వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ డబ్బులు వచ్చేస్తాయి. తిండి కన్నా ముఖ్యమైనది ఎక్సర్సైజ్. తర్వాత ఇందాక నేను చెప్పినటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్.